హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వాస్తవానికి దీన్ని మహాకుంభమేళా అనరు, పూర్ణ కుంభమేళా అంటారు. అంటే దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ అలహాబాద్ను ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ గారి దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషము, అమృతము వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాలలో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. అంటే జూపిటర్, శాటర్న్, సన్ అండ్ మూన్ ఈ గ్రహాల కలయిక సమయంలో కుంభమేళాను నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు, సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజ్లో రాజస్నానానికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాలలో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది అంటే భూలోకంలో 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగిందన్నమాట. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. కుంభమేళా పుణ్యస్నానాల తేదీలను తీసుకుంటే ఈ సంవత్సరం 13 జనవరి 2025 పుష్యపూర్ణిమ నాడు, 14 జనవరి 2025 మకర సంక్రాంతి నాడు, 29 జనవరి 2025 మౌని అమావాస్య నాడు, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి నాడు,
12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ నాడు అండ్ 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. ఈ కుంభమేళా స్థలాల ఎంపిక అనేది ప్రాచీన భారతదేశంలోని మన పూర్వీకులకు భౌగోళిక శాస్త్రం మరియు భూ అయస్కాంత శక్తుల మీద ఉన్న లోతైన అవగాహనను తెలియచేస్తుంది. ఎందుకంటే నదుల సంగమ ప్రదేశాలు ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడే బలమైన భూ అయస్కాంత శక్తి క్షేత్రాలను కలిగి ఉంటాయి. అందులోనూ మహాకుంభమేళా గ్రహాల అమరిక ఆధారంగా నిర్వహించబడుతుంది. ముఖ్యంగా బృహస్పతి, సూర్యుడు మరియు చంద్రుల అమరిక ఆధారంగా నిర్దిష్ట సమయాలలో జరుగుతుంది. ఈ అమరిక భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రాలను అధికం చేస్తుంది. ఈ సమయంలో ప్రత్యేకించి నదీ సంగమ ప్రదేశాలలోని నీరు ఆరోగ్యాన్ని చేకూర్చే ఆయుఃప్రదాయిని అవుతుంది. మన పూర్వీకులు పెట్టే ఆచార సాంప్రదాయాల వెనుక ఆధ్యాత్మికత మాత్రమే కాదు, విజ్ఞానం, శాస్త్రీయత, సర్వజన శ్రేయస్సు తప్పకుండా ఇమిడి ఉంటాయి. మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.